మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా వచ్చిన ఒకే ఒక్క నటి నిహారిక కొణిదెల. ఇటీవల నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత నిహారిక చాలా యాక్టివ్ అయింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్లోనే ఉంటుంది. అయితే హీరోయిన్గా నిహారిక ఎక్కువగా సినిమాలో నటించలేదు. ఆమె తిరిగి సినిమాలో హీరోయిన్గా నటించాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు నిహారిక సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తుంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత నిహారిక సినిమాలో నటించనుంది. నిహారిక 2016లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్గా మారింది. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత 1-2 సినిమాలో నటించింది. మెల్లగా సినిమాలకు దూరమైన ఈ చిన్నది యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీ అయింది. ఆ తర్వాత నిర్మాణ రంగం వైపు అడుగులేసింది. ఇన్నాళ్లకు మళ్లీ నటనతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది. తమిళంలో నిహారిక కొత్త సినిమా రెడీ అవుతుంది. ఈ చిత్రానికి మద్రాస్ కరణ్ అనే టైటిల్ ఖరారు చేశారు. మలయాళ నటుడు షేన్ నిగమ్తో కలిసి నిహారిక స్క్రీన్ను పంచుకోనుంది. షేన్కి ఇదే తొలి సినిమా. నిహారికకు ఇది రెండో తమిళ చిత్రం. గతంలో నిహారిక ఒరునల్ల బల్ పాతు సోల్రన్ అనే తమిళ సినిమాలో నటించింది. ఇక నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల ఇంట్లో కుదిర్చిన పెళ్లిని గ్రాండ్గా చేసుకుంది. కానీ ఆ పెళ్లి మున్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. పెళ్లైన కొద్ది రోజులకే నిహారిక విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరినీ షాక్కి గురిచేసింది. విడాకుల తర్వాత నిహారిక కొణిదెల తన బిజీలో తను ఉండగా చైతన్య కూడా తన లైఫ్ తాను గడుపుతూ బిజీ అయిపోయాడు. ఇక ఇదిలా ఉంటే తొలిసారిగా విడాకులపై డైరెక్ట్గా స్పందించింది నిహారిక. యూట్యూబర్ నిఖిల్తో కలిసి ఓ పాడ్కాస్ట్ చేసింది. అందులో తన పెళ్లి లైఫ్, విడాకుల గురించి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తాను సినిమాలు చేయలేదని, పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తానని అంటున్నారని, మా వదిన లావణ్య త్రిపాఠిని కూడా అదే ప్రశ్న అడిగారని, మేము మా వృత్తిని ఎందుకు వదులుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలని సూచించింది. అది తెలియకుండా మనకు సెట్ అవని వ్యక్తిపై ఆధారకూడదని హితో పలికింది. పెళ్లి తర్వాత ఎన్నోసార్లు ఏడ్చాను అంటూ కూడా నిహారిక చెప్పుకొచ్చింది. ఇక నిహారిక కామెంట్స్ నెట్టింట ఎంత వైరల్గా మారాయో మనం చూసాము. దీనిపై కూడా చైతన్య సీరియస్ అయ్యాడు. అలా ఇంటర్వ్యూలో వివాహం గురించి మాట్లాడొచ్చు, విడాకుల గురించి మాట్లాడొచ్చు, కానీ ఆ లైఫ్ గురించి వివరించొద్దు అంటూ మండిపడ్డాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే నిహారిక కొణిదెల రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి, అర్థం చేసుకునేది వస్తే చేసుకుంటా అంటూ కామెంట్స్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన స్టోరీలో ఐ లైక్ మీ బెటర్ వెన్ ఐఎమ్ విత్ యూ, నన్ను నేను ఎక్కువగా ఇష్టపడతాను నీతో ఉన్నప్పుడు అంటూ ఓ పోస్ట్ రాసుకొచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఎవరు అంటూ నెటిజన్స్ ఆరా తీశారు. రెండో పెళ్లికి సిద్ధమైందా అంటూ కామెంట్స్ చేశారు. ఇక పెళ్లైన ఏడాదిలోనే విడాకులు తీసుకోవడంపై నిహారికకు ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడం ఎందుకు అంటూ చాలామంది విమర్శించారు. వాటిపై కూడా నిహారిక స్పందించింది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం అని చెప్పుకొచ్చింది. ఎప్పటికీ కలిసి ఉంటామనే ఉద్దేశంతోనే ఏ జంట అయినా పెళ్లి చేసుకుంటారని, అంతేకాని సంవత్సరంలోనే విడిపోతామని అనుకొని భారీగా ఖర్చు పెట్టి ఎవరూ పెళ్లి చేసుకోరని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఏ జంట అయినా ఏ అడ్డంకులు లేకుండా తమ రిలేషన్షిప్ సాఫీగా సాగాలని కోరుకుంటారని తెలిపింది. అలా ఆలోచించే ప్రేమ, పెళ్లి అనే వాటిలో అడుగు పెడతారని తాను కూడా అలాగే అనుకున్నానని నిహారిక పేర్కొంది. ఇప్పుడు ఈ అమ్మడు మునుపటిలా మళ్లీ సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్తో బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు ఫోటోషూట్స్ కానీ సినిమాలు కానీ ఏమీ చేయలేదు నిహారిక. దీన్ని బట్టి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టారేమో అని వార్తలు కూడా వినిపించాయి. దానికి నిహారిక ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఉంటాయని వార్తలు ధారాళంగా వ్యాపించాయి. పెళ్లి తర్వాత కూడా సినిమాలో నటిస్తాను, ఇండస్ట్రీలోనే ఉంటాను అనే ఒప్పందం పైన చైతన్య నిహారిక పెళ్లి జరిగిందని అప్పట్లో ఇండస్ట్రీలో ప్రచారం బాగానే జరిగింది. కొన్ని రోజులు అది బాగానే ఉన్నా ఆ తర్వాత అదే తీవ్ర మనస్పర్ధలు రావడానికి కారణంగా తెలుస్తుంది. ఒకరితో ఒకరు కలిసి ఉండలేం అని నిర్ణయించుకున్న తర్వాతే విడిపోవాలని విడాకులకు అప్లై చేసుకున్నారు ఈ జంట. మే 19న కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్న వేళకు డివోర్స్ కూడా మంజూరు చేసింది కోర్టు. దాంతో అధికారికంగా విడిపోయారు. కొన్ని రోజులుగా మళ్లీ నిహారిక తన కెరియర్తో బిజీ అయిపోయింది. ఈ మధ్య హాట్స్టార్లో డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. దాంతోపాటు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ కూడా అప్లోడ్ చేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే విడాకులు ఈమెపై పెద్దగా ప్రభావం చూపించినట్టు కూడా అనిపించడం లేదు. మరోవైపు చైతన్య కూడా మీడియాకు దూరంగానే ఉంటున్నాడు. ఏది ఏమైనా మెగా కుటుంబంలో మరో విడాకులు కూడా రావడంతో అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. ఇక ఇటీవల నిహారిక ఇంటర్వ్యూలు బాగానే ఇస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా చేతికి లోతు ఎక్కువ, వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోతుంది. కానీ మా నాన్న నాగబాబు గారు చాలా బాగా సేవ్ చేస్తారు. ఆరెంజ్ సినిమా తర్వాత ఆర్థికంగా చాలా నష్టపోయాం. అప్పుడు నాన్నకు తెలిసొచ్చింది డబ్బు ఆదా చేయకపోతే ఏమవుతుందో. రబ్బర్ బాల్ మాదిరిగా కింద కొడితే డబుల్ స్పీడ్తో పైకి వచ్చినట్లుగా నాన్న పైకి లేచారు, కింద పడ్డారు, అంతే స్పీడ్గా పైకి లేచారు. లైఫ్లో అంత కుంగిపోయిన తర్వాత కూడా అంత పాజిటివిటీతో
మళ్ళీ పైకి రావడం మా నాన్ననే చూశాను. లైఫ్పై అంత కష్టం మళ్ళీ నిలిచారు. నాన్నకి డబ్బులన్నా సేవింగ్ అన్నా ఇంట్రెస్ట్ పెరిగింది. నేను యాంకర్గా చేసిన సినిమాలు చేసినా నాన్న జాగ్రత్త చేశారు కాబట్టి ఆయనకే ఇచ్చేదాన్ని. మొత్తం ఇచ్చేదాన్ని కాదు, కానీ నా షాపింగ్కి మిగిల్చుకొని మిగిలినవి నాన్నకి ఇచ్చేదాన్ని. నేను కూడా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంత అలా చేస్తున్నా. ఆరెంజ్ సినిమా అప్పటికి నేను 10వ తరగతి చదువుతున్నా. నాన్న ఎంత ఆర్థికంగా నష్టపోయినా కూడా ఆ కష్టాన్ని మా వరకు రానీయలేదు. అన్నకి కొంచెం తెలిసేమో, ఏదో జరుగుతుందని తెలుసు అంతే. మనీ విషయంలో ఆ ఎఫెక్ట్ మాపై పడనీయలేదు. పిల్లల వరకు ఆ ఇబ్బందిని రానివ్వలేదు. విషయం ఏమైందని తెలుసు. నాన్న ఎంత ఇబ్బంది పడ్డారో, ఎన్ని సమస్యల్ని ఫేస్ చేశారో తెలుసు. కానీ ఇప్పటివరకు దాని గురించి అడగలేదు, నాన్న చెప్పలేదు. కానీ ఇబ్బంది పడ్డ విషయం అయితే తెలుసు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే కదా మన లైఫ్ని మనం చూసే విధానం మారుతుంది. మాకు కూడా ఆరెంజ్ అలాంటిదే. అప్పటికి నేను 10వ తరగతి బచ్చా. స్కూల్, హోంవర్క్, ఫ్రెండ్స్, ఇదే నా లోకం. ఆ లోకం నుంచి నాన్న నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. అన్నయ్య అప్పుడు నాన్నకి సపోర్ట్గా ఉన్నారు. మొత్తానికి గోడకి కొట్టిన బంతిలా రెట్టించిన స్పీడ్తో మళ్ళీ నాన్న నిలబడ్డారు అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల పెళ్లి విడాకుల వార్తలతో ఎక్కువగా వైరల్ కంటెంట్గానే ఉంటుంది నిహారిక. ఆమె తీస్తున్న సినిమాల కన్నా కూడా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ సోషల్ మీడియాలో వార్తల్లో ఉంటుంది. ప్రస్తుతం తల్లిదండ్రులతోనే నివసిస్తున్న నిహారిక అతి త్వరలోనే వేరే ఇంటికి షిఫ్ట్ అవబోతుందట. అందుకు గల కారణం ఇటీవల ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. వరుణ్ తేజ్ వివాహం కాగానే నిహారిక ఎందుకు ఇంటికి వదిలిపెట్టాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా ఆమె పంచుకుంది. చాలామంది మెగా కోడలు అయిన లావణ్య త్రిపాఠికి నిహారికకు పొసగడం లేదు కాబట్టి ఆమె ఇంటి నుంచి వెళ్తుంది అనే అవాకులు చెవాకులు పేలుతున్నారు. కానీ అసలు విషయం వేరే ఉందట. నిహారికకు ఒంటరిగా ఉండడం ఇష్టమట. అందుకే తనకంటూ ఒక ఇల్లు ఉండాలని భావించిందట. ఆ ఇంటికి కావాల్సిన అన్ని డబ్బులు కూడా సొంతంగా సమకూర్చుకోవాలని అనుకున్నా అవి సరిపోకపోవడంతో తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని మరీ ఇల్లు కట్టుకుంటుందట. ఒకసారి తన ఇల్లు పూర్తి కాగానే అందులోకి వెళ్ళి ఉండాలని, అలాగే తన పూర్తి ఫ్రీడమ్ కూడా కావాలని కోరుకుంటుందట. ఈ మధ్య పెళ్లిళ్ళు చేసుకుని విడాకులు తీసుకున్నా లేదా పెళ్లిళ్ళు అయ్యాక కూడా బయటికి వస్తున్న జంటలు ఎన్నో ఉంటున్నాయి. తను కూడా అలాగే సొంతంగా ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటుందట. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న కల్చర్ ప్రకారం అలా ఉంటేనే బాగుంటుంది అని నిహారిక చెబుతుంది. కాకపోతే తన ఇల్లు మెయింటైన్ చేయడం అనేది పెద్ద సవాలని, ఇప్పటి వరకు అలాంటివి చేయలేదని, ఇకపై చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నాను అంటూ కూడా నిహారిక చెప్పుకొచ్చింది. డబ్బుల విషయంలో మాత్రం తల్లి చాలా స్ట్రిక్ట్ అని, ఏం కావాలన్నా ఎన్ని లక్షలు కావాలన్నా కూడా ఆమె ప్రతి ప్రశ్న అడిగి మరీ డబ్బులు ఇస్తుందని నిహారిక చెప్పుకొచ్చింది. ఇప్పుడు నిహారిక చేసిన కామెంట్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.